అంశాల్లో శిక్షణ ఇస్తారు. రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో కొన్ని ప్రత్యేక తీవ్రవాద జాడలు బయటకు వస్తా ఉన్నాయి. వాటి మీద కూడా మీరు ఒక దృష్టి పెట్టాలి. గత ప్రభుత్వ హయాంలో క్రికెట్ బెట్టింగ్, గంజాయి, డ్రగ్స్ వాడకం గ్రామ స్థాయికి చేరిపోయింది. ఇది సైబర్ మోసాలు విపరీతం అయిపోయాయి. ఈ మోసాలకి అమాయకులు బలవుతూ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇలాంటి సంఘటిత నేరాల నియంత్రణపై దృష్టి సారించాలి. కానిస్టేబుల్సే మన పోలీస్ శాఖకి మూల స్తంభాలు. మీరు లేకపోతే పోలీస్ శాఖ లేదు, మీరు లేకపోతే జీవం లేదు, మీరు లేకపోతే గుండె ధైర్యం లేదు. చాలా మంది ఉన్నతాధికారులు నాతో మాట్లాడుతూ, ముఖ్యంగా గ్రే హౌండ్స్ కానీ మీద యంగ్ కానిస్టేబుల్స్ చూసి చాలా మంది ఉన్నతాధికారులు కొన్ని సంవత్సరాలు నేను చెప్తా ఉంటారు, వాళ్ళని చూస్తే మా కష్టాలన్నీ మర్చిపోతాం, ఒకసారి వాళ్ళు మాకు ధైర్యం ఇస్తారని చెప్పి సందర్భాలు నేను చాలా సార్లు విన్నాను. సో కానిస్టేబుల్ ఉద్యోగం పోలీస్ శాఖకి మూల స్తంభం లాంటిది. సో నా తండ్రి కూడా కానిస్టేబుల్ గానే ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. పనిలో నిబద్ధతతో పాటు ఎదగాలన్న కాంక్ష ఆయనలో చాలా బలంగా ఉండేవి. కానిస్టేబుల్ నుంచి ప్రమోషన్స్ తెచ్చుకొని ఒక పోలీస్ అధికారి, ఒక ఏఎస్ఐగా స్థాయికి వచ్చారు. ఆ కానిస్టేబుల్ ఉద్యోగంతోనే మా అందరికీ ఒక జీవితం ఇచ్చారు, మమ్మల్ని చదివించారు. విలువలతో నిండిన ఆయన ప్రస్థానం నుంచి మేము స్ఫూర్తి పొందాం. సో మనకి ఇంత ఇచ్చిన సమాజానికి మేమేం తిరిగి ఇవ్వాలన్న ఆలోచనే నా ప్రభావం ఉంది. వారి ప్రభావంతో ఈ రోజున మేము ఏదైనా నిలబడగలుగుతున్నాం, ప్రజలకు ఏదైనా చేయగలుగుతున్నానంటే మీరు గుర్తుపెట్టుకోండి, మీలాగే మా నాన్నగారు కూడా ఒక కానిస్టేబుల్ నుంచి జీవితాన్ని ప్రారంభించి ఆయన స్ఫూర్తే నాకు ఈ రోజు మీ ముందుండే అవకాశాన్ని ఇచ్చింది. సో మీలో ఒకటిగానే నేను మాట్లాడుతున్నాను. మీరు ప్రజలకి అండగా ఉండండి, మీకు ప్రభుత్వం అండగా ఉంటుంది. పోలీసు ఉద్యోగం ఎంతో బాధ్యతతో కూడిన ఉద్యోగం. సమాజం పట్ల బాధ్యత, ప్రజలకి సేవ చేయాలన్న బలమైన కాంక్ష ఉన్నవారు మాత్రమే ఈ ఉద్యోగానికి వస్తారు. పోలీసు విధుల్లో క్రమశిక్షణ, నైతిక విలువలు, ప్రజల పట్ల సేవాభావం ముఖ్యం. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా, వారి హక్కులకు భంగం వాటిల్లిన అన్యాయం జరిగిన మొదటి గుర్తొచ్చేది పోలీస్ శాఖ. ఒక కిందాక అనిత గారు చెప్తా, ఒక